నమస్తే, వెల్కమ్ టు హ్యాష్‌ట్యాగ్ యూ. నేను మీ రాజేష్. హిండెన్బర్గ్ రీసెర్చ్ ఈ కంపెనీ రిపోర్ట్తో గతంలో అదానీ ఒక గ్రూప్ మొత్తం షేక్ అయింది. సో ఈ నేపథ్యంలో తాజాగా ఆ సంస్థ షట్ డౌన్ అనే వార్త ప్రస్తుతం ప్రపంచాన్నే కుదిపేస్తుంది. అసలు ఎందుకు షట్ డౌన్ అవుతుంది, అసలు దీని అనుకున్నటువంటి సీక్రెట్ ఏంటి, అసలు ఈ కంపెనీ యొక్క రహస్యం ఏందో మాట్లాడదాం. మనతో పాటు తెలంగాణ ఓటర్ జాయిన్ అవుతారు. నమస్తే మేడం. నమస్కారం మేడం, హిండెన్బర్గ్ రీసెర్చ్ గత కొంతకాలంగా పెద్ద ఎత్తున మొత్తం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా ఉంది. అదానీకి సంబంధించినటువంటి రిపోర్ట్ అప్పట్లో విడుదల చేసిన సందర్భంగా అదానీ సంస్థ కుప్పకూలిపోయింది, షేర్లు కూలిపోయినాయి. చాలా వరకు ఒక పెద్ద ఎత్తున ఆ రోజు చర్చనీయాంశంగా మారినటువంటి సంస్థ. సో ఇవాళ అది షట్ డౌన్ అవుతున్నటువంటి వార్తలు వస్తున్నటువంటి నేపథ్యంలో స్వయంగా ఆ కంపెనీనే సీఈఓగా ఉన్నటువంటి వాళ్ళ కంపెనీ ప్రతినిధులే చెప్పినటువంటి నేపథ్యంలో షట్ డౌన్ చేస్తున్నామని. సో ఒకసారి ఆ బ్యాక్గ్రౌండ్ ఏంటి, అసలు ఆ కంపెనీ యొక్క స్టోరీ ఏంటి మేడం, షట్ డౌన్ గురించి మాట్లాడుకునే ముందుగా మనం చూసుకుంటే రాజేష్ గారు, Yeah. హిడెన్బర్గ్ కి ఫౌండర్ అండ్ మెయిన్ పర్సన్ ఇస్ నాథన్ ఆండర్సన్. నాథన్ ఆండర్సన్ ఇచ్చిన రిపోర్ట్, ప్రచురించిన ఒక రిపోర్ట్ వల్ల 2 ఏళ్ల క్రితం అదానీ గ్రూప్ చాలా అతపాతాళంలోకి తొక్కివేయబడింది. ఎంత అతపాతాళంలో కంటే ఈ రోజు 2 ఏళ్లు దాటిన తర్వాత కూడా 6 లక్షల కోట్ల డెప్ట్ అలాగే కనిపిస్తుంది వాళ్ళకి. అండ్ ద షేర్స్ కుడెంట్ గ్రో మోర్. ఈ రోజు సడన్ గా హిడెన్బర్గ్ కంపెనీ ఈస్ గెటింగ్ క్లోజ్డ్ and the reasons are many for it. And మనం చూసుకుంటే గనక this report of Hindenburg by Nathan Anderson, ఎప్పుడైతే the company is getting closed, అదానీ షేర్స్ సడన్ గా రైజ్ చూసినాయి ఈ రోజు మార్కెట్ లో. సో ఇప్పుడు హిడెన్బర్గ్ మూసేస్తున్న వార్తలు వచ్చింది. రైట్. సో ఈ నేపథ్యంలో అసలు అదానీ కంపెనీకి వీళ్ళ రిపోర్ట్ ఏ విధంగా దెబ్బకొట్టింది? మనం చూసుకుంటే హిడెన్బర్గ్ ఇచ్చిన రిపోర్ట్ ఇచ్చిన టైంలో అదానీ పొజిషనింగ్ వాస్ 3rd in the world. But after the report turned out, immediately his position has come down to not even in top 15 లో ఆయన లేకుండా పోయారు. అండ్ ఇంకొకటి ఏంటంటే his properties increased because of the share value అన్న నోషన్ ని పంక్చర్ చేసింది హిడెన్బర్గ్ రిపోర్ట్. Along with that, Hindenburg was also even stated Adani share prices 85% ఎక్కువ ఇన్ఫ్లేట్ అయి ఉన్నాయి ఒరిజినల్ ప్రైజెస్ కంటే అని. సో ఇది మ్యానిపులేషన్ ఆఫ్ షేర్ ప్రైస్ అని కూడా వాళ్ళు పేర్కొన్నారు. అండ్ ద ఇంక్రీజ్ ఇప్పుడు ఏమైందంటే ఆ సో కాల్డ్ ఇంక్రీజ్ షేర్ ప్రైస్ అండ్ ద రిపోర్ట్ ఏదైతే వెల్లడించిందో, ద గ్రూప్ హ్యాడ్ 2.2 crore డెప్త్ లోకి వెళ్ళింది అదానీ గ్రూప్. ఈ రిపోర్ట్ రిలీజ్ అయిన వెంటనే ఒక కేస్ ఫైల్ అయింది సుప్రీం కోర్టులో ఆన్ దిస్ ఎపిసోడ్ ఆన్ సెబీ, విచ్ మానిటర్స్ ద షేర్ బజార్. అండ్ ద సెబీ వాస్ చీఫ్ ఎవరని వస్తే మనకి మాధవీపురి బుచ్. సో మాధవీపురి బుచ్, దే హ్యావ్ ఎంక్వైర్డ్, ఇన్వెస్టిగేటెడ్ అండ్ కుడెంట్ ఫైండ్ ఎనీ ట్రేసెస్ ఆఫ్ whatever Hindenburg report has stated. And ఇది అయిన తర్వాత Hindenburg has fallen behind the Butch, who is the chief of SEBI, and they have reported few articles stating that she has given a clean sheet because she has invested and funded in companies where Adani brother Vinod also funded in the same company. So ఈ correlation మీద ఆర్టికల్స్ రిలీజ్ చేసి బుచ్ వెనకమాల హిడెన్బర్గ్ పడింది. ఇంత హల్లగుల్లా జరిగినా కూడా బుచ్ మీద ఏ ఆరోపణ నిరూపించబడలేదు. అండ్ బుచ్ ఇస్ రిటైరింగ్ దిస్ మార్చ్ as SEBI chief. ఏదేమైనా అదానీ could come out in legal judiciary method లోంచి బయటకు రాగలిగారు. కానీ అమెరికా USA లో FBI ఏజెన్సీస్ అండ్ స్టాక్ మార్కెట్ రెగ్యులేటరీ SEC ఈయన మాత్రం వదలలేదు. ఆయన వెంటాడుతూనే ఉన్నాయి. అండ్ దే వర్ టెల్లింగ్ ఇండియన్ గవర్నమెంట్ లో ఉన్న అందరికి కిక్ బ్యాక్స్ ఇచ్చుకుంటే వెళ్ళావు పవర్ కాంట్రాక్ట్స్ విషయంలో అని. దీనికి 3 ప్రపోజల్స్ ఇప్పుడు ఆయన ముందు పెండింగ్ ఉంటాయి. ద కేస్ ఇస్ స్టిల్ రైప్ అండ్ ఆన్ అదానీ ఇన్ USA. అండ్ దీని విషయంలో ఎదర్ కన్విక్షన్, acquit or compromise with fine are the 3 options which he might pick up. ఇదంతా ఒక వ్యవహారం అయితే ఇవాళ తాజాగా ఎందుకు షట్ డౌన్ చేయాల్సి వచ్చింది? దీని వెనకాల ఏమన్నా అదానీ కుట్ర ఉందా, లేకుంటే ఎవరి కుట్రతోటి ఇవాళ హిండెన్బర్గ్ మూయాల్సి వస్తుంది? ఎందుకు షట్ డౌన్ అని ఒక చెప్పాల్సి వచ్చే పరిస్థితి వచ్చింది? మీరు అబ్జర్వ్ చేస్తే హిడెన్బర్గ్ పాలసీ ఆఫ్ ఇన్వెస్టిగేషన్ ఆఫ్ డూబియస్ అండ్ షెల్ కంపెనీస్ ఎలా ఉంటుందంటే, బిఫోర్ రిలీజింగ్ ద రిపోర్ట్ దే లోన్ ద షేర్స్ ఆఫ్ ద కంపెనీ ఆన్ విచ్ ద రిపోర్ట్ ఈస్ బీయింగ్ రిలీజ్డ్. అంటే ఇప్పుడు ఏ కంపెనీలోంచి హిడెన్బర్గ్ ఏం చేస్తుందంటే, బిఫోర్ ద రిలీజ్ ద రిపోర్ట్ ఏ కంపెనీ నుంచి 10 షేర్లు లోన్ కింద తీసుకుని ఆ 10 షేర్లని బి అన్న ఒక కంపెనీకి అమ్మేస్తుంది. కానీ ఇక్కడ మీరు గుర్తుంచుకోవాలి, నెంబర్ ఆఫ్ షేర్స్ వరకే లోన్ కింద తీసుకుంటుంది, వాల్యుయేషన్ కాదు. 1 month లోన్ కింద తీసుకుని బి కంపెనీకి అమ్మేస్తుంది. ఒకవేళ ఇక్కడ 80 రూపాయలకి 100 రూపాయలకి షేర్లు కొని ఇక్కడ 80 రూపాయలకి అమ్మేశారనుకోండి, ఎప్పుడైతే హిడెన్బర్గ్ రిపోర్ట్ రిలీజ్ అవుతుందో మార్కెట్లో షేర్ ప్రైస్ తగ్గిపోతుంది. సపోజ్ 80 రూపాయలకి పడిపోయిన షేర్ వాల్యూ ఉందనుకోండి, 80 రూపాయలకి షేర్లు కొని ఆ సేమ్ నెంబర్ ఆఫ్ క్వాంటిటీ ఆఫ్ షేర్స్ ఏ కంపెనీకి లోన్ కింద తిరిగి కట్టేస్తుంది హిడెన్బర్గ్. ఇలా కట్టడం వల్ల 20 రూపాయలు ప్రాఫిట్ వస్తుంది. 20 రూపాయలు మనం 100లోను 10లోను చూస్తే చిన్నగా అనిపిస్తుంది, కానీ
లక్షలు వేల కోట్లలోకి వెళ్తే ఎంత ప్రాఫిట్ రీపోతుంది హిడెన్బర్గ్ కి. ఇది హిడెన్బర్గ్ చేస్తున్న ఒక రకమైన ప్రక్రియ. కానీ ఇప్పుడు ఇంటర్నెట్ లో ఇంకొక రూమర్ కూడా చాలా వైల్డ్ స్ప్రెడ్ అవుతుంది. డొనాల్డ్ ట్రంప్ ఇస్ గోయింగ్ టు స్టార్ట్ హిస్ రెయిన్ అండ్ హిస్ ప్రమాణ స్వీకారం అయింది కాబట్టి ఈ సిచ్యువేషన్ లో హిడెన్బర్గ్ కంపెనీ హస్ షట్ ఇట్ సెల్ఫ్ అని అంటున్నారు. బట్ నాథన్ ఆండర్సన్ హ్యాస్ డినైడ్ ద రూమర్స్ అండ్ సెడ్ 100 మందికి పైగా ఎక్స్పోజ్ చేసిన ఇండివిజువల్స్ మా కింద ఉన్నారు అండ్ హీఈస్ ఈవెన్ రెడీ నౌ టు సే దట్ ఇలా ప్రోబింగ్ టెక్నిక్ అనేది జనాలకి నేను అడ్రస్ చేస్తాను అండ్ వాళ్ళకి నేను నేర్పిస్తాను. సో మెనీ పీపుల్ కెన్ ఎక్స్పోజ్ సచ్ షెల్ కంపెనీస్ అండ్ హంబగ్ డూబియస్ కంపెనీస్ మనం ఎక్స్పోజ్ చేయడం ఎలా నేర్పిస్తాను అని కూడా ఆయన ప్రకటించారు ఆయన ట్విట్టర్లో. ఇదంతా ఒక ఎత్తు అయితే అదానీ గారు ఇప్పుడు దాకా దీని మీద రియాక్ట్ అవ్వలేదు. దే హ్యావ్ సీన్ ద హైక్ ఇన్ ద షేర్ ప్రైస్ టుడే ఇన్ ద మార్కెట్. బట్ the CFO of the company of Adani Group, Robin Singh, has social media లో ఆయన మెన్షన్ చేశారు, కిత్నే గాజీ ఆయే కిత్నే గాజీ గయే, అంటే ఎంతమంది గాజీ అటాక్స్ మనకు జరుగుతా ఉన్నాయి, ఎంతమంది, బట్ నథింగ్ కుడ్ డిటర్ అదానీ. as nothing has happened to India, nothing could deter అదానీ అని. ఏం పీకలేరు ఇలాంటి హిడెన్బర్గ్ రిపోర్ట్స్ లాంటివని ఆయన పేర్కొన్నారు. బట్ వీ షుడ్ సీ ఇఫ్ హిడెన్బర్గ్ రిపోర్ట్స్ ఆపేసినంత మాత్రాన will this man's knowledge on Twitter and Instagram or social media will help everyone to become another Anderson, or will such saga of exposing shell companies or dubious companies ఆగిపోతుందా మనం చూడాల్సింది ఉంది. సో మొత్తం మీద హిడెన్బర్గ్ ఇవాళ ఉంటుందా, మూసేస్తున్నారా, లేదంటే నిజంగానే కుట్ర ఏమైనా దాగుందా? కుట్ర దాగి లేదు అని చెప్పి ఆండర్సన్ వెన్ హీ హెస్ ఎక్స్ప్రెస్డ్ అండ్ హీ సేయింగ్ నేను చాలా స్ట్రాంగ్ పర్సన్ ని, 100 మందికి పైగా నేను ఈరోజు బట్టబయలు చేయగలిగాను వీళ్ళ అరాచకత్వాన్ని, వీళ్ళ షెల్ కంపెనీని, వీళ్ళకున్న అప్పులని, వీళ్ళకున్న ఇన్ఫ్లేటెడ్ మార్కెట్ ప్రైజింగ్స్ అని చెప్పి జనాలకు నేర్పిస్తాను అని ఇందాక మనం డిస్కస్ చేసినట్టే ఇది కుట్ర కాదు. హీ హాస్ టేకెన్ అ వాలంటీర్ డెసిషన్. అండ్ ప్లీజ్ ఒకటి గుర్తుపెట్టుకోండి, హిడెన్బర్గ్ వెన్ ఇట్ హెస్ ఎర్న్ సో మచ్ ఆఫ్ మనీ, ఈ షేర్ లోనింగ్ నుంచి షేర్ సెల్లింగ్ లో మళ్ళీ రీప్లేస్మెంట్ ఆఫ్ షేర్స్, ఎప్పుడైతే వీళ్ళు రిపోర్ట్ బయటకు వస్తున్న తక్కువ ప్రైస్ లో ఉన్న షేర్స్ ని మళ్ళీ తీసుకెళ్లి ఏ కంపెనీకి ఇచ్చారు మీకు అర్థమైందా? ఏబీ కాన్సెప్ట్ ఇందాక షార్ట్ సెల్ అంటారు దాన్ని. మామూలుగా ఇప్పుడు మనం 100 రూపాయల షేర్ ని 150 రూపాయలకి అమ్మామంటే పొజిషనింగ్ ఆఫ్ సెల్ షేర్ అంటారు. ఇట్స్ అ పొజిషనింగ్ ఆఫ్ షేర్. కానీ ఇది షార్ట్ సెల్ ఆఫ్ షేర్ అంటారు. షార్ట్ సెల్ ఆఫ్ షేర్ నుంచి అధికంగా లాభపడి తన గ్రిప్ లోనే ఉంచుకుని రిపోర్ట్స్ రిలీజ్ చేసి ఆ రిలీజ్ ఆఫ్ రిపోర్ట్స్ పైన లబ్ధి పొందిన వ్యక్తి ఈ రోజు ఇలాంటి రిపోర్ట్స్ ఇంకా తీయాల్సిన అవసరం ఉందా? or he has filled his pockets enough with money, or will he really enlighten public is the future game. So ఇప్పుడు ఆయన బిజినెస్ మాడల్ సక్సెస్ అయిపోయారు. He is a successful man and he also became a successful man after the sudden shutdown of Hindenburg today. Thank you madam. సో ఇది హిడెన్బర్గ్ మూసివేతలో ఉన్నటువంటి సీక్రెట్. సో మీరు కూడా హిడెన్బర్గ్ ఎందుకు మూసివేస్తున్నారని మీకు అనిపిస్తే మీ అభిప్రాయాన్ని కామెంట్స్ లో తెలియజేయండి. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ #.